వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా చుమ్మా. ఈ రోజు మన రివ్యూ వచ్చేసి మత్తు వదలరా 2. ఈ మూవీ మత్తు వదలరా మూవీకి సీక్వెల్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2.5 hours ఉంది. మూవీ రివ్యూ చెప్పే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ మూవీ అయితే నాకే పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ బోరింగ్ సీన్స్ రావడం, సెకండ్ హాఫ్ లో ట్విస్టులు రివీల్ చేస్తూ కొంచెం చాలా లాగ్ చేయడం అవి నాకు నచ్చలేదు. స్టోరీ ఏంటంటే శ్రీసింహ అండ్ సత్య ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. ఆ మర్డర్ వాళ్ళే చేశారా లేదా వేరే వాళ్ళు చేసి వాళ్ళ మీద వేశారా, అసలు ఆ మర్డర్ నుంచి ఎలా బయటపడ్డారని చెప్పేసి మూవీ చూస్తే తెలుస్తుంది. ఈ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ టాప్ నాచ్ ఉంటుంది. ఎలా అంటే ఫుల్ ఫన్ మూడ్ లో ఉంటాం. నేను ఆల్రెడీ చెప్పిన ట్రైలర్ అనాలిసిస్ వీడియోలో రితేష్ శర్మ కామెడీ అర్థమైతే చాలా బాగుంటుంది. ఈ మూవీలో అయితే అదే జరిగింది. ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ రావడం, ఫస్ట్ హాఫ్ ఇంత అయి ఉంటే సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం డెఫినెట్ గా. బట్ కొన్ని ప్లేసుల్లో ఎంజాయ్ చేస్తాం. సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో ట్విస్ట్లు అదిరిపోయాయి. సెకండ్ హాఫ్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి భయ. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్న ట్విస్ట్లని సెకండ్ హాఫ్ లో రివీల్ చేసేటప్పుడు కొంచెం లాగ్ అనిపించింది మూవీ. కానీ ఈ మూవీతో కంపేర్ చేస్తే మత్తు వదలరా బెస్ట్ అని నేను చెప్తాను. పర్ఫార్మెన్స్ అయితే శ్రీసింహ అండ్ సత్య గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సత్య గారి గురించి అయితే ఈ మూవీలో వన్ మ్యాన్ షో అని చెప్పాలా. ఎక్కువగా చెప్పాలంటే సత్య గారు అయితే వేరే లెవెల్ అని చెప్పాలా. చాలా బాగుంది క్యారెక్టర్. హీరోయిన్ అండ్ సునీల్ గారు డీసెంట్ పర్ఫార్మెన్స్. మ్యూజిక్ గురించి చెప్పాలంటే లాస్ట్ లో సాంగ్ నాకు నచ్చింది. బీజిఎం కూడా బాగుంది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్. మీరు ఈ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గట్ టు లైక్, షేర్. అలాగే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.